నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. కేరళని నార్మల్‌గా ఇప్పుడు దేవుళ్ళున్న ప్రాంతం అంటారు గదా! సో, హ్మ్. అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు మనం 2 రోజుల క్రితం చూసినట్టయితే వయనాడ్‌లో మొత్తం వరదలొచ్చి మొత్తం కొట్టుకుపోయడము, మళ్ళీ జనాలు గూడా చాలా మంది చనిపోవడం జరిగింది. హ్మ్. సో, దీని ఎనక ఏమైనా శాపం ఉందంటారా? వాస్తవం. అంటే శాస్త్రీయ గ్రంథాల ప్రకారం మాట్లాడితే శాపం అనే విషయాలు కలియుగంలో ఇంటింటా శాపమే ఉంది. అవును. కలియుగం పుట్టింది కూడా శాపంతోనే. శాపం అనేది ఎలా పుట్టిందనేది మీకు తెలిసిందే. సత్యయుగం, తర్వాత ద్వాపరయుగం, త్రేతాయుగం. సత్యయుగంలో ఏందంటమ్మా, హ్మ్. దేవుళ్ళు ఒక సంస్థానాన్ని ఏర్పరచుకున్నప్పుడు అసురులు, హ్మ్. రాక్షసులకు ఒక సంస్థానం. అంటే ఆ యుగంలో. తర్వాత యుగంలో వచ్చేసి రాముడి కాలం వచ్చినప్పుడు మంచి, చెడు ఒకే ఊర్లో ఉండే. అంటే అవును. రావణాసుడి రూపంలో, రాముడి రూపంలో. హ్మ్. తర్వాత మనము శ్రీకృష్ణుడి కాలానికి వచ్చినప్పుడు ఏందంటే అమ్మ, ఇవి ఒకే ఇంట్లోనే ఉండే. ఓకే. కౌరవులు, పాండవులు. వీళ్ళంతా పాండవులు. ఒకటే కుటుంబం గదా! అవును. అదే కలియుగానికి వచ్చేసరికి ఇవి ఒక మానవ శరీరంలో అంటే ఒంట్లో ఉంటున్నాయి. మొదటి యుగం, రెండో యుగం, మూడో యుగం, నాలుగో యుగానికి ఇంతటి వ్యత్యాసాన్ని పరమాత్ముడు మనకు చూయిస్తూ వచ్చాడు. అవును. అంటే ప్రతి యుగంలో రాక్షస సంహారణ జరుగుతూ వచ్చింది. మొదటి యుగంలో నారసింహ రూపాన్ని ఎత్తేసి హిరణ్యకశిపుడిని చంపాడు. హిరణ్యకశిపుడు. అవును. అక్కడ ఎందుకు చంపాడంటే అమ్మ, కొడుకుని తండ్రి చంపే ప్రయత్నాలు చేసినప్పుడు హ్మ్. అది చాలా చాలా తీవ్ర స్థితికి దాటినప్పుడు నారసింహుడు వచ్చి ఒక రూపాన్ని తీసుకొని చంపాడు. రాముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి అవును. 10 తలలు సైతం ఉన్న రావణాసుడిని రావణాసురుడు. మట్టుకరిపించాడు. శ్రీకృష్ణుడు అటు కౌరవులని, పాండవుల విషయంలో ఇంటిని గెలిపించలేక ఓడిపోయిన ఆ తరుణం ఎందరికో ఏడుపు మిగిలించిన తరుణం అవును. కౌరవులు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు కాలం చేసిన సందర్భం చూశాం. కలియుగంలో ఇంటింటా కొట్టుకుంటున్నారు. హ్మ్. అమ్మ, నాన్న, అవును. తర్వాత అన్నదమ్ములు. కట్టుకున్న వాడు కాలయముడైపోతున్నాడు అవును. భార్యలకి. భార్యలు అలాగే భర్తని మోసం చేస్తూ వస్తున్న తరుణం. ఇలాంటి తరుణంలో అమ్మ, దైవాధీనంలో ఉన్న స్థలాలు కొన్ని ఉంటాయి. హ్మ్. ప్రతి ఒక గడియకి ఏంటంటే అమ్మ, ఒక హెచ్చరిక అనేది ప్రభుత్వాలు కొన్ని అవగాహనలు ఇస్తాయి. హ్మ్. చూడండి, కేరళలో జరిగిన ప్రభుత్వం ఏదైతే మీరు అన్నాడో వైనాడ్ అన్న ఆ వివరణలకి మనం పోయే ముందు అవును. ప్రభుత్వ హెచ్చరికలే మాట్లాడుకుందాం. దేవుడి గురించి, తర్వాత శాస్త్ర జ్ఞానాల గురించి, ఇతిహాస పురాణాల గురించి, మహారుషులు ఇచ్చిన మహా ఆజ్ఞల గురించి పక్కన పెడదాం. కేవలం ఒక సైంటిఫిక్ రీసెర్చ్ మాట్లాడదాం. వాళ్ళు ఇచ్చినది ఏంటంటే అమ్మ, ఒక 9 సంవత్సరాల క్రితం కానీ 10 సంవత్సరాల క్రితం, హ్మ్. గతంలో 2 నెలల క్రితం కూడా ప్రభుత్వం ఏం చెప్పిందనంటే హ్మ్. అక్కడ విపత్తు వచ్చే అవకాశం కనబడుతూ ఉంది. ఓకే. ఎత్తైన ప్రాంతం మరియు లోతైన దిగువ. అంటే హ్మ్. నీళ్లు అక్కడ నిలబడవు, మట్టితో పాటు కొట్టుకొచ్చే అవకాశాలు కనబడుతూ ఉన్నాయని అన్నారు. ఓకే. సహజంగా ఏంటంటమ్మా, మనం ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలన్నప్పుడు ఫ్యామిలీతో కానీ అవును. స్నేహితులతో కానీ వెళ్ళినప్పుడు ఏంటంటే కొండ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ప్రకృతి యొక్క అందాన్ని ఆస్వాదించడానికని హ్మ్. ఈ యొక్క నిర్మాణాలు చేశారు. అవును. అక్కడ భూకంపం రాలే అమ్మా, మానవ శాపం ఫలించింది అక్కడ. అంటే ఒక ఓకే. పండు ఫలించి దాన్ని పట్టుకోలేక మనం కిందికి వదిలేసాం. అంటే అది హ్మ్. రాళ్ళ రాజుల యొక్క సొమ్ము రాళ్ళ పాలైనట్టు హ్మ్. మన యొక్క ఆస్తిని చూసి ఆనందించాల్సింది వదిలి హ్మ్. అక్కడికి వెళ్ళి ఆ పెద్ద పెద్ద గోపురాలు కట్టి, పెద్ద పెద్ద పిల్లర్స్ పెట్టి, ఆ తర్వాత ఐరన్ రాడ్లతో పెద్ద పెద్ద పనులు చేయించి ఆ కొండ ప్రాంతంలో ఓకే. అక్కడ నివాసం ఉండి ప్రశాంతంగా జీవితాలు చూడాలి, ఖర్చు ఎక్కువ పెట్టాలి అన్న కోరిక మానవులది. హ్మ్. ఇలా చేసిన పరమాత్ముడు ఆపుకునేవాడు. కానీ ఒక విపత్తు ఎక్కడ జరుగుతుందంటే అమ్మా, ఎక్కడైతే స్త్రీలోపుడు, వ్యసనపరుడు మద్యాన్ని సేవించి కామ కోరికల కోసం అని వెళ్తూ ఉంటాడో ఇలాంటి ప్రదేశాల్లో హ్మ్. ప్రకృతి అంతా మీరే అన్నారు, ఇట్ ఈస్ ఎ పవర్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఎ డివైన్ సిటీ. మీరు ఇందాకంటూ అవును. ఉన్నారు దేవుళ్ళు కొలువై ఉన్న స్థలం కదా హ్మ్. గురుగారు అన్నప్పుడు, అలాంటి కొలువైన స్థలములో మనం అలాంటి కార్యకలాపాలు చేయవచ్చునా? లేదు. చేయలేము. హ్మ్. నలుగురు చూస్తున్న ప్రదేశంలోనే మనం కొంచెం ఆలోచించి దగ్గరికి మాట్లాడుతూ ఉంటాం. సొంతంగా పక్కన భర్త ఉన్నా, భార్య ఉన్నా కూడా నలుగురిలో చేతు వేసుకోనో హ్మ్. లేకపోతే హక్కుతో మాట్లాడలేము మనము. అవును. అలాంటిది భగవంతుడే కొలువై ఉన్నాడు అన్న ఆ ప్రదేశంలో పెద్ద పెద్దగా నేను అలంకరించుకొని, పెద్ద పెద్దగా కట్టుకున్న అద్దాల మేడలు, అందులో నేను ఇష్టం ఉన్నట్టు తూగుతాను, తాగుతాను, శారీరక వాంఛలకి ఎవరెవరినో తెచ్చుకుంటాను, ఉంటాను అని అంటే మరి ప్రకృతి కూడా ఏదో విధంగా గుణపాఠం చెప్పాలి అవును. కదా. కాబట్టి ఏంటంటే అమ్మ, ఇందులో మానవుడి యొక్క హక్కు ఇందులో ముమ్మాటికి 75% ఉందమ్మా.
25% ప్రకృతి అనేది ఖచ్చితంగా వర్షాలు వచ్చినప్పుడు ఎత్తైన ప్రదేశాల్లో ఆ వర్షం ధాకిడికి ఆ రాళ్ళు, ఆ మట్టి, తర్వాత కొండ చెరికలు పాతగా అంటే వందల సంవత్సరాలు కలిగిన చెట్లు తెగిపడే అవకాశాలు ఉన్నాయి. భాగ్యనగరంలోనే తెగుతాయి కదమ్మా పెద్ద అవును. వర్షం వచ్చినప్పుడు. అలాంటిది కొండ ప్రాంతానికి ఆ విలువ అనేది పరమాత్ముడి ఆజ్ఞ. కానీ ప్రాణ నష్టాన్ని కానివ్వండి ఎప్పుడు చూడండి. అదే ఇక్కడ జరిగింది ప్రాణ నష్టం ఎక్కువ శాతంగా చూడండి. అవును. చాలా మంది అమాయకులు చనిపోయారు. చాలా చాలా చిన్న పిల్లలు ఒక నీటి చుక్క కానీ ఒక అన్నపు ముద్ద కూడా లేకుండా 4-5 రోజులు తప్పించిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒక తల్లి ఒక తండ్రి అవును. ఇద్దరు పిల్లల్ని సజ్జ పైన అలా పెట్టేసి వీళ్ళు ఎక్కడి మునిగిపోయి ఉన్నారు. ఇలాగా చేతి ఇలా పెట్టారు. ప్రభుత్వం అధికారులు వచ్చి నలుగురు వెతుకుతూ చూస్తే చాలా చిన్న మైక్రో లెవెల్ ఉన్న ఆ సందులో నుంచి చూసినప్పుడు ఆ ఇద్దరు బిడ్డలు కనబడ్డారు. కదులుతున్నారు వాళ్ళు. తల్లిదండ్రులు ఇక్కడికి మునిగిపోయారు. ఆ మట్టిలో కాలం చేశారు. వాళ్ళు ఏం చేశారు, ఇద్దరు పిల్లల్ని అక్కడ పెట్టేశారు. ఆ ఇద్దరు పిల్లల్ని వీళ్ళు తీసుకెళ్తే వాళ్ళు కొంచెం మాట్లాడలేని స్థితి, అంటే ఓపిక, ఈ ఆకలి నీళ్లు లేని సమక్షంలో వాళ్ళకి తీసుకెళ్ళి కొంచెం వేరే లెవెల్లో మెడికల్గా వెళ్ళేసి ఇచ్చేశారు. అలా కొంతమంది వ్యక్తులు బయటపడ్డారు. వీళ్ళంతా ఎవరు? కాలం చేసిన వాళ్ళు ఎవరు? ధర్మాన్ని పరమాత్ముడు ఎప్పటికైనా ఏ విధంగానైనా నిన్ను కాపాడతాడు. అధర్మాన్ని ప్రోత్సహించిన వాడిని, అధర్మాన్ని మనకు నిరూపించి చూపించిన వాడిని, ఆ అధర్మమే నాది, నేనే చేయగలుగుతాను, ఆ పలుకుబడి నా దగ్గర ఉన్న అన్ని డబ్బులు, నా దగ్గర ఉన్న ఏదైనా సపోర్ట్, అంటే లైక్ ఏదైనా సపోర్ట్ తీసుకొని నేను ఏదైనా చేయగలుగుతాను, ఇన్ఫ్లుయెన్స్ అన్న వాళ్ళ గతి ఈరోజు మీరు అంటున్న వైనాడులో జరిగిన స్పష్టంగా కళ్ళకు అద్దింది. ఇక్కడ జరిగిన పొరపాటు ఎవరిది తమ్ముడి? ఒక్కరిది, మానవుడిది. నీవు ఆశకి కట్టుకున్న ఆ ఇల్లు ఎందుకు నీకు అక్కడ విలువ ఇయ్యలేకపోయింది అని అంటే, అక్కడ ఇల్లే కట్టకూడదు అని హెచ్చరికలు ఉన్న ప్రాంతం అది. కేవలం అది చూసి రావడం, తర్వాత ఏదైనా నీకు ఆహ్లాదంగా అనిపిస్తే ఒకరోజు ఆ కొండ చెరుకులలో ఎక్కడన్నా అంతటి ప్రకృతి వాతావరణం లేని సమక్షంలో ఉండాల్సిన దగ్గర ప్రకృతికి అనుకూలమైనవి కాకుండా నువ్వు విరుద్ధంగా చేసుకొని వస్తాయంటమ్మా. అలా చాలా తప్పు. దైవాధీనంలో ఉన్న గుడిల దగ్గర శారీరక వ్యామోహాలు పనిచేయవమ్మా. ఇప్పుడు అక్కడ కాబట్టి ఆ ప్రమాదం ఏర్పడింది. మీకు తెలుసా అమ్మా, ప్రతి గుడి దగ్గర ప్రతి కొండ ప్రాంతంలో ఈ హెచ్చరికలు జారీ అయి ఉన్నాయి కూడా. కొండ ప్రాంతంలో ఇల్లులు కట్టకూడదని ఒకటి, చెరువు అంటే బాగా నీళ్లు పొంగే ప్రాంతంలో కట్టకూడదని ఒకటి, తర్వాత మట్టితో కూడుకున్న ప్రాంతంలో కట్టకూడదని ఉన్నాయి. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఉంది, బద్రీనాథ్ ఉన్నది, కేదార్నాథ్, ఇవన్నీ 6 నెలల వ్యవధిలో మూసేస్తారు. అక్కడ ఎందుకు మరి, అది పవిత్రమైన స్థలమే, ఎందుకు మూసేస్తున్నారు? అక్కడైతే ఎవరు ఏం చేయట్లేదు కదా చెడు కార్యక్రమాలు. ఎందుకు మూసేస్తున్నారు అంటే, అక్కడ పరమాత్ముడు కూడా అక్కడ 6 నెలలే కొలువై ఉంటాడు. ఎందుకంటే సృష్టికర్త ఆయన. సృష్టికి ఎంతటి బలం ఉన్నది అని అనేదంటే ఆయన గుడి ఆ 6 నెలలు ఆయనంతలా ఆయనే ఆ యొక్క ప్రకృతి మానవుల దగ్గరికి వెళ్ళి ప్రమాదాన్ని స్వీకరించకుండా, ప్రమాదాన్ని తేయకుండా అక్కడ ఆయన ఆపి పెడతాడు. అయినా కూడా మన వాళ్ళు కొంతమంది ఇప్పుడు చూడండి, ఈరోజు చూసాం 25 మంది 30 మంది ప్రాణాలు కోల్పోయారు కేదార్నాథ్లో. అంటే వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చినా కూడా పైకి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణం చూడండి, జూన్ దాటిన తర్వాత వర్షాలు రావు. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ న్యూస్ చూడండి, జూలై ఎండ్ వస్తున్నది అన్న టైంలో బాగా వర్షాలు పడతాయి. ఆ సమయంలో కొంతమంది వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, అక్కడే ఆ ప్రాంతంలోనే ఎక్కడో ఒక దగ్గర ఉండిపోయి, ఇంకోటి ఏంటంటే ఉత్తరాఖండ్ లాంటి ప్రాంతం కానీ బద్రీనాథ్ లాంటి ప్రాంతం, మీరన్నా కేరళ లాంటి ప్రాంతం ఏంటంటే అమ్మా, ప్రాణం పోయినా పర్లేదంత ప్రశాంతంగా ఉంటుంది అక్కడ. మనుషులు అందుకు కదా అక్కడికి పోతారు. ఆ ప్రశాంతతకి ఏంటంటే ప్రాణం పోయినా పర్లేదు అన్నట్టుగా కట్టుకున్నాయి. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే అమ్మా, నీ ప్రాణం పోయినా కూడా నీ కోసం ఎదురు చూసిన వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు అమ్మ ఉంటుంది, చెల్లి ఉంటుంది, లేకపోతే అక్క ఉంటుంది, పిల్లలు ఉంటారు, భార్య ఉంటుంది కదా. ఇవన్నీ తెలుసుకొని జాగ్రత్తలు పద్ధతి ఏంటంటే ముందు జనరేషన్స్కి ఉపయోగపడతాయి. ఇప్పుడు అది హెచ్చరిక కదా. 2.5 సంవత్సరాల క్రితం కూడా అక్కడ అదే భూకంపం వచ్చింది, న్యూస్లలో ఉంది. 4.5 సంవత్సరాల క్రితం కూడా అక్కడ భూకంపం వచ్చింది. అలా వస్తూనే ఉంది. 1 year వదిలిపెట్టి నెక్స్ట్ ఇయర్ వస్తూనే ఉంది. అలా వస్తున్నా కూడా మానవులు ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ ఆర్టిఫిషియల్గా ఇల్లులు కట్టేస్తారు. ఇంకా 24 hours కట్టేస్తారు ఇల్లు. అంటే మన సుఖాని కోసం అని మనం ప్రకృతిని పనంగా పెట్టి దాన్ని దగ్గరగా చూసేలా చేస్తున్నప్పుడల్లా ప్రమాదం చూపిస్తూనే ఉన్నాడు పరమాత్ముడు. కాబట్టి ఏంటంటే అది మనం చేసుకున్న ప్రమాదం కదమ్మా. ఇంకా చెప్పండి గురుగారు, నాకు ఇక్కడ ఒక డౌట్. ఇప్పుడు కొన్ని సంవత్సరాల కింద మనం అనుకున్నాం కదా, ఇప్పుడు అప్పుడు కూడా ఇలా జరిగింది అనేసి. సో అదే ఒక ఇన్సిడెంట్ ఇప్పుడు మనకి శబరి ఉంది, అప్పుడు కూడా ఇలానే, అంటే లైక్ అమ్మాయిలను లోపలికి వెళ్ళనియర్ అనేసి గొడవలు చేసి కోర్టులో మొత్తానికి లోపలికి వెళ్ళడానికి పర్మిషన్స్ తీసుకొచ్చుకున్నారు. బట్ ఆ పర్మిషన్ వచ్చిన కొన్ని రోజులకే ఇలానే సేమ్ వరదలు వచ్చేసాయి. అంటే శబరి అనేది ఒక
మీరు ఆ, అన్నట్టు విలువైన ప్రాంతం. అవునవును. అంటే విద్యా అర్హతలు సో కలిగిన అంటే వాళ్ళు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం మ్మ్. ఏంటంటే దేవుడికి వ్యతిరేకంగా ఏది చేసినా కూడా ఏదో ఒక రూపంలో మ్మ్. కేరళ సైడ్ ఇలా మ్మ్. జరుగుతున్నాయి. ఖచ్చితంగా. ఆ, ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అమ్మ, ఒకేసారి నిన్ను నన్ను కూడా తీసుకెళ్ళిపోగలడు. ఉమ్, కానీ ఎందుకు పోలేడు ఎక్కువ సందర్భం గమనిస్తే, ఉమ్, మీరు ఇంట్లో వారానికి కానీ, ఒక పూజకి కానీ, ఉమ్, ఒక గుడికి వెళ్ళడము, ఒక పండగ వస్తుంటుంది. ఈ తరుణంలో మీరు వెలిగించిన ఆ దీపం, మీరు చేసిన ఆ పుణ్యాన్ని మెచ్చుతాడు పరమాత్ముడు. అదే మీరు పరమాత్ముడి విషయంలో పరమాత్ముడి గుడి దగ్గరే ఉండి పూజ చేయకుండా ఉమ్, నలుగురికి మీరు ఆకర్షణీయంగా చెడుగా కనబడతారనుకోండి, అవును, నీకు చెప్పే అర్హతని పరమాత్ముడు ఈ విధంగా చూయిస్తాడు. అవును, ఎందుకంటే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం, అక్కడ రాసింది ఇక్కడ ఈ విధంగా చేయకూడదు అని. అక్కడే పదే 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 వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని కంప్లీట్గా పరమాత్ముడు తీసుకొని వెళ్ళిపోతే వేరే వాళ్ళకి భయం. కానీ ఇక్కడ ఏంటంటే అమ్మా, మనం శరీరం వదిలిపెట్టినా పర్లేదు, కానీ కావాల్సిన శారీరకమైన సుఖానికి మాత్రం వెళ్ళిపోతున్నాం. ఇది చాలా ముఖ్యమైనది. ఉమ్, క్షణిక నిర్ణయాలు అనేది అదే అమ్మ. క్షణిక సుఖం కోసం పోయిన ఆ యొక్క తరుణం నిన్ను కంప్లీట్గా క్లోజ్ చేస్తుంది. అవును, చాలా శవాలు వెతుకుతున్నారు అక్కడ. ఉమ్, ప్రభుత్వం దొరికిన వాళ్ళ లిస్టే చెప్తుంది, ఉమ్, దొరకని వాళ్ళ లిస్ట్ చెప్పలేదు. చెప్పలేదు. అలా ఇంతమంది ఆగమైపోయారు. ఒక అవును. స్నేహితురాలు చిన్నగా ఉంది, 13 సంవత్సరాల అమ్మాయి వాళ్ళ స్నేహితురాల్ని కోల్పోయిందంట, వాళ్ళ అమ్మా నాన్నని కోల్పోయారంట. అంటే అమ్మ, వీఆర్ నాట్ లూజింగ్ లైఫ్స్ హియర్, వీఆర్ లూజింగ్ మెమరీస్. ఎగ్జాక్ట్లీ. జ్ఞాపకం ఒక మనిషిని మరో 7 జన్మలకి కూడా ఈగో కోసం పుట్టిస్తుంది. ఈగో అంటే తెలుసుగా అమ్మ, నీ అంతరాత్మ ప్రశాంతత కానంత వరకు నీ మానవ శరీరం చనిపోయినా కూడా తిరుగుతుంటుంది అంటారు కదా. కాబట్టి ఏంటంటే మనకు సుఖం అనేది ఎప్పుడు కూడా దైవాధీనంలో రావాలి. అంతేగాని నీ సుఖం కోసం నువ్వు దైవాన్ని కూడా పక్కన పెడితే ఇలాంటి విపత్తులు రావడంలో పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ కదా. అదే ఉత్తరాఖండ్లో, అదే బద్రీనాథ్లో చాలా మంది చనిపోతున్నారు, ఎవ్రీ ఇయర్ చనిపోతున్నారు, అందరూ చనిపోతున్నారు, అందరం పోతూ ఉన్నాం. కానీ కేరళలో చూడండి విపరీతంగా వచ్చింది. అవునవును. మంచుతో వచ్చిన ప్రాంతంలో మానవుడు చనిపోయే ప్రశాంతత వేరు, అది పుణ్యక్షేత్రం అని. ఇక్కడ ఏంటంటే అమ్మ, కట్టకూడదు అంత పెద్ద పెద్ద రాళ్ళతో కలిగి ఇంకా బిల్డింగ్స్ కానీ ఆ మెటీరియలిస్టిక్ ఇండస్ట్రియల్గా వాడకూడదు అన్నా కూడా మన వాళ్ళు వాడారు. ఆ వాడిన హెచ్చరికే కదా ఇప్పుడు ఈ ఇబ్బంది. నువ్వు హెచ్చరిక మొన్న చూసాం మేము న్యూస్లో, ఆ ప్రభుత్వ అధికారితో కేంద్ర ప్రభుత్వం వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వం కేరళ వాళ్ళు ఏమంటున్నారంటే మీరు చెప్పలేరు అంటున్నారు. ఆయన చెప్పినాడు అనేది ఒక న్యూస్ చూపిస్తున్నాడు. 2 నెలల క్రితం హెచ్చరించాం మేము, ఆ ప్రాంతం ఖాళీ చేయమని చెప్పి మీరు ఖాళీ చేయలేరు, ఈరోజు ప్రమాదం వచ్చిందని మమ్మల్ని అడుగుతున్నారంటే మనం ఎందుకు వినట్లేదు ఆ మాట? ఒకటి, గురువు చెప్పిన మాట వినాలి. 2, గురువు అంటే సాధకులు, బ్రాహ్మణాధిపత్యంలో ఉన్న వాళ్ళు, బ్రాహ్మణులు, అఘోరాలు, నాగసాధువులు, సాధువులు, తర్వాత ఏదైనా గురు పర్యవేక్షణలో ఉన్న మాంత్రికులు, అంటే ఒక దైవాధీనం. ఇలాంటి వ్యక్తులు చెప్పిన ఒకటి వినాలి. 2వది, అనుభవజ్ఞంగా చెప్పిన శాస్త్రజ్ఞానాలు తెలిసిన శాస్త్రీయంగా ఉన్న శాస్త్రవేత్తలు, వీళ్ళ మాటలు వినాలి కదా. ఎవరు మాటలు విని నీవు అక్కడ కడుతున్నావు? ఈరోజు నువ్వు ప్రమాదం వచ్చిందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం కదమ్మా, ముమ్మాటికి తప్పు. నీకు వాళ్ళే చెప్పారు కానీ జాగ్రత్తలు. శివుడే కనబడి త్రిశూలం మీద నందీశ్వరుడు పార్వతీ పరమేశ్వరుడు లాగా అర్ధనారీశ్వరుడే చెప్పి అది ప్రమాదం ఉంది బిడ్డ అని చెప్పడు. నీ నోటి నుంచి పలికిచ్చే ఆ పలికే పరమాత్ముడు కదమ్మా. అందరికీ కనబడితే మరి ఎక్కడ ఏముందో తెలుసుకోలేమో. కాబట్టి ఏంటంటే మనం పలికే ఆ పలుకుని పట్టించుకోనంత వరకు ఇలాంటి ప్రమాదాన్ని మనం ఈరోజు ఉన్నాం భాగ్యనగరంలో. ఇక్కడ మంచి పనులు ఉన్నాయి, గుడులు గోపురాలు ఉన్నాయి కాబట్టి మనం బాగున్నాం. ఇదే భాగ్యనగరంలో చెడు చేసి చూస్తే ఇక్కడ కూడా విపత్తు రావచ్చు. వరద పైనుంచి రాకపోవచ్చు, కానీ కిందున్న భూమిని చీల్చడం అయితే పరమాత్ముడికి అయితే వచ్చు కదా తల్లి. కాబట్టి ఏంటంటే దైవ ఆధీనం లేని ఏ గోపురం, దైవం చెప్పిన శాసన గ్రంథాలని పాటించలేని ఏ మానవ జన్మ ఎప్పటికీ కూడా ప్రమాదం అనే విషయానికి చాలా చాలా స్నేహితంగా ఉంటుంది. ఆయన హెచ్చరిక ఏంటంటే అమ్మా, నువ్వు ప్రశాంతంగా ఉండే వాతావరణం నీ ఇంట్లో ఉంది, దాన్ని గుడి అనే విషయంలో ఊరి చివరిలో ఉంది, పుణ్యక్షేత్రం కదమ్మా. శివుడు ఇక్కడ లేడనో లేకపోతే ఇంకో దేవత ఇక్కడ లేదని కాదు మనం పోయేది, ఆ యొక్క ప్రాంతంలో ఉన్న పవిత్రత చూడడానికి వెళ్తాం, అంతవరకే ఉండాలి. అక్కడికి వెళ్ళేసి ఎప్పుడు కూడా అలాంటి కార్యకలాపాలు చేయకూడదమ్మా. చెప్పడానికి మనం మాట్లాడుకుంటున్నాం, దిస్ ఇస్ నాట్ అబౌట్ ఇంటర్వ్యూ, వీఆర్ టాకింగ్ అబౌట్ లైఫ్స్, వీఆర్ టాకింగ్ అబౌట్ ఫ్యామిలీస్ అండ్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ అప్కమింగ్ ఫ్యూచర్. అంటే అక్కడే ఒకవేళ నీతో పుట్టినవాడో, నీ ఇంటికి వాడో, లేకపోతే నా ఇంటి వాడో కాలం చేస్తే ఈ మీటింగ్ ఎంత పవర్ఫుల్ ఉంటుంది, ఎంత ఏడుపు వస్తుంది. మనం అక్కడ జరిగిన దానికి ఇంత చలిస్తూ ఉంటే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ కుటుంబాలు ఎంత బాధపడుతుండొచ్చు. అది తెలుసుకోవాలి అంటమ్మా. ఇట్ హ్యాస్ టు బి కమింగ్ టు ది హార్ట్. ఆ బాటమ్ ఆఫ్ బీట్ మనది ఫీల్ అయ్యేలా ఉండాలి. ఇంకా ఆ ఫీల్ రాలి వెళ్ళాడు పరమాత్ముడు అంటే మనం పుణ్యమైన స్థలంలో ఉన్నామని అర్థం తల్లి. అది తెలుసుకోవాలి కదా.
మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం ఎప్పుడైనా నేచర్కి వ్యతిరేకంగా వెళ్తే అది ఏదో ఒక విధంగా మనకి తిరిగి చూపిస్తుంది. అది ఎంత అంటే మనకి నేచర్ చూడడానికి చాలా అందంగా చాలా కామ్గా కనిపిస్తుంది. బట్ దానికి అగెనిస్ట్గా మీరు వెళ్తే అది ఏదో ఒక విధంగా ఖచ్చితంగా మనకి రిజల్ట్ అన్నది ఇస్తుంది. సో బీ కేర్ఫుల్ విత్ దాట్.